విజయనగరం జిల్లా గజపతిపురం పీఏసీఎస్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. యూరియా కోసం ఉదయం నుంచి క్యూ లైన్ లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో కొందరికి మాత్రమే యూరియాను అందిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సహనం కోల్పోయిన రైతులు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. అధికారుల తీరుకు నిరసనగా ఫర్నిచర్ ధ్వంసం చేశారు రైతులు. విజయనగరం జిల్లా గజపతి నగరం పీఏసీఎస్ కార్యాలయం వద్దనైతే ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అక్కడ రాజకీయ నాయకుల ప్రమేయంతోనే అక్కడ కొంతమందికి మాత్రమే యూరియా ఇస్తున్నారనైతే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? యశాల్ని విజయనగరం జిల్లా గజపతి నగరంలో అయితే ఈ రోజు యూరియా కోసం అయితే పూర్తి స్థాయిలో భారీ ఎత్తున అయితే గొడవ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. రెండు వర్గాలుగా, రెండు రాజకీయ పార్టీలకు సంబంధించి వైసీపీ అలానే టీడీపీ నాయకులుగా వీళ్ళు రైతులు విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కూడా రెండు వర్గాలు కూడా వీటిపైన అయితే తీవ్ర స్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూరియా ప్రస్తుత పార్టీ అధికార పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నారో తప్ప మాకు ఇవ్వట్లేదని చెప్పేసి అయితే వైసీపీ వర్గం కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరి మధ్య కూడా దీనికి సంబంధించి మాటలతో మొదలయ్యి చివరికి వాగ్వాదానికి దారితీసి భారీ ఎత్తున రైతులంతా కూడాను ఈ యొక్క కలెక్టరేట్ ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో అయితే పూర్తిగా అయితే వీళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంది. నిత్యం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా కొరత ఉండడంతో గత కొన్ని రోజులకైతే ఎక్కడికక్కడ రైతులు యూరియాల కోసం అయితే భారీగా అయితే లైన్లు కాస్తూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం గత 2 రోజులుగా విడుదల చేసిన యూరియా ప్రతి ఒక్కరికి కూడా అందాలనే ప్రాతిపదికన అయితే పీడిఎస్ రైస్ ఏ విధంగా ఇస్తారో అదే విధంగా దీన్ని కూడా ప్రతి ఒక్కరికి అందించాలి అని చెప్పేసి బ్యాంక్ పాస్బుక్ ఎవరికైతే ఉంటుందో పట్టా పాస్బుక్ తో పాటు అలానే స్థానికంగా ఉన్న ఆధార్ టైప్ ఏదైతే కార్డ్ ఐడెంటిఫికేషన్ ఉంటుందో దాన్ని చూసి ఒక్కొక్కరికి కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దానికి పూర్తి భిన్నంగా అయితే ఇక్కడ ఒక వర్గానికే యూరియా ఇచ్చేసి అయిపోయిందని అయితే చేతులు దొరుకుకుంటున్నారని ఇక్కడ ఒక వర్గం అంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా అధికార పక్షానికి ఎవరైతే కొమ్ము కాస్తున్నారో వాళ్ళకి మాత్రమే యూరియాని అందిస్తున్నారు. మాకు ఇవ్వకపోవడంతో మా యొక్క పంటలు కానీ మా యొక్క ఆర్థికంగా మేము ఎంత నష్టపోతామనే విషయంతో అయితే ఇరు వర్గాల మధ్య అయితే భారీగా అయితే తోపులాట్లు అలానే వాగ్వాదం అయితే జరిగిన పరిస్థితి ఉంది. దీనిపైన వెంటనే స్థానికంగా పోలీసులు స్పందించి ఆ ప్రాంతానికి చేరుకుని ఆ ఘటనని ఆపు చేసే ప్రయత్నాన్ని కూడా చేస్తున్నారు. దీనిపైన భారీ ఎత్తున ధర్నా చేసి విజయనగరం జిల్లా కలెక్టరేట్ ని కూడా ముట్టడిస్తామని అయితే ప్రస్తుతం రైతులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కోసం రైతులు ఘర్షణ పడ్డారు. జూలూరుపాడు సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. యూరియా కోసం క్యూ లైన్లలో నిల్చున్న రైతులకు సొసైటీ అధికారులు టోకెన్లు జారీ చేస్తున్నారు. లైన్లో నిల్చునే విషయంలో రైతుల మధ్య వివాదం తలెత్తింది. స్టాక్ కూడా తక్కువగా ఉండటంతో యూరియా దొరకదేమో అనే భయంతో రైతులు ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రైతులకు సర్ది చెప్పి లైన్లో ఉంచారు. రైటికేటు జూలూరుపాడు సొసైటీ కార్యాలయం వద్దనైతే యూరియా కోసం రైతులు ఘర్షణ పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, రైట్ షాల్ని యూరియా కోసం రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సొసైటీ కార్యాలయం వద్ద అయితే యూరియా కోసం రైతుల మధ్య ఘర్షణ మరియు తోపులాట అయితే చోటు చేసుకున్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి గల కారణాలు ఏదైతే యూరియాని పొందేందుకు రైతులు ఉదయం 4 గంటలకే లైన్ లో నించొని రైతులు అంటే నించున్నటువంటి రైతులకు ఈ యొక్క సొసైటీ అధికారులు టోకెన్లు జారీ చేసే విషయాలనే ఘర్షణ తలెత్తినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళు టోకెన్లు జారీ చేసే సమయంలో రైతుల మధ్య ఈ యొక్క విభేదాలు తలెత్తినట్లుగా దీంతో అక్కడ ఉన్నటువంటి రైతుల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి కావాలనే కొందరు ముందుగానే టోకెన్లు తీసుకొని గంటలు ఉన్నా కూడా అంటే కొంతమందికి ఒక యూరియా బస్తాలు ఇచ్చారంటూ కూడా వీరు వాపుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అక్కడ స్టాక్ కొద్దిగా ఉంది అంటూ కూడా కొంచెం సమాచారం బయటికి రావడంతో రైతులకు అందుతుందా లేదా అనే ఆందోళన ఈ యొక్క ఉద్రిక్తత అయితే చోటు చేసుకున్నట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి జూలూరుపాడు పోలీసులు అక్కడికి చేరుకొని విషయం అంటే దీన్ని సర్దుమణిగి అక్కడ వారందరినీ కూడా ఒక లైన్ లో పెట్టినట్టుగా కూడా చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఇటు ఇల్లందు కావచ్చు, లేకపోతే అశ్వారావుపేట అనేక ప్రాంతాలలో కూడా ఈ యొక్క యూరియా కోసం రైతులు ఈ విధమైనటువంటి ఘర్షణ వాతావరణం కావచ్చు, లేకపోతే వారి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, అంటే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకుంటే యూరియాకి ఎటువంటి ఇబ్బందులు లేవంటూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి శాఖ మంత్రులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఇబ్బందులు లేవంటూ చెప్తున్నారు. కానీ ఇక్కడ మా పరిస్థితి మాత్రం చాలా అధ్వాన్నమ పరిస్థితులలో ఉన్నాము. కానీ యూరియా మాత్రం త్వరగా ఈ యొక్క సమస్యను తీర్చాలంటూ కూడా రైతాంగాలందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. తెలంగాణలో రైతులకు కష్టాలు మామూలుగా లేవు. యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు. నెలకు పైగా ఎదురు చూస్తున్న రైతులకు మాత్రం యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ముందు ఉదయం నుంచి క్యూ లైన్ లో నిలబడిన ఒక్క బస్తా కూడా యూరియా మాత్రం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియో రామచంద్ర అంటూ వేడుకుంటున్నారు. చాలా మంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు యూరియా లేక.
చాలా ఈ వారం 10 రోజుల నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు. రైతులకు చాలా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు పనులు చేసుకునేది పోయి ఇక్కడ వచ్చి లైన్ కట్టి వాళ్ళకు నష్టాల పాలవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద కఠిన చర్య తీసుకొని రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా సప్లై చేయాలని రైతులందరికీ తరపున నేను కోరుకుంటున్నాను. పోయిన సోమవారం నాడు మేము తీసుకొచ్చి పాస్బుక్ను ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినాం సార్. ఇప్పటికీ మళ్ళీ వారం ఆయే ఇప్పటికి కూడా మా లైన్లో వస్తుంది. దీని గురించి ఎంఆర్ఓ గారి దగ్గర పోయినాం, మోడీ గారి దగ్గర పోయినా కూడా వస్తాయి అంటారు కానీ వస్తలేవు. టైం దాటిపోయిన తర్వాత మాకు యూరియా సప్లై ఇప్పుడు వచ్చినా కూడా అనువు దాటిపోయిన తర్వాత ఫలితం కూడా లాభం లేదు చదివినా కూడా. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్ జిల్లా దుర్షర్ జాతీయ రహదారిపై రైతులు వినూత్న నిరసన తెలిపారు. యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బతుకమ్మను పేర్చి దుర్షర్ జాతీయ రహదారిపై బతుకమ్మ ఆటపాటలతో నిరసన తెలిపారు. రైతులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం యూరియా కొరతతో రైతులను ఇబ్బంది పెడుతున్నారంటున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరతతోటి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు దుర్సెడ్లో వినూత్నంగా నిరసన కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం వేల నుంచి కూడా చాలా వరకు ఇక్కడ క్రౌడ్ అయ్యి ధర్నాకు దిగే విధంగా కూడా ఇక్కడ రైతులతో పాటు చాలా మంది మహిళలు వినూత్నంగా ఒకవైపు యూరియా బస్సులను మిడిల్లో పెట్టి బతుకమ్మ ప్రోగ్రాం చేస్తూ ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా కూడా ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్లకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ మంత్రి వాళ్ళకు మద్దతుగా రావడం జరిగింది. వారిని అడిగేసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఒకవైపు తెలంగాణలో యూరియా కొరత లేదు, యూరియా చాలా వరకు ఉందని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది, ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు చేస్తున్నారని ఒకవైపు అంటున్న పరిస్థితుల నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకవేళ నిజంగానే రైతుల ఇష్యూ లేదు అన్నప్పుడు మంత్రులు హైదరాబాద్ విడిచి దుర్షెడ్కు రావాలి. దుర్షెడ్కి వచ్చి రైతుల దగ్గరికి వెళ్ళి యూరియా బస్తా షార్టేజ్ లేదు అనుకోసం చెప్తే సరిపోతుంది. కానీ రైతులు హైదరాబాద్ సెక్రటరీలో కూర్చొని యూరియా కొరత లేదు అంటే కాదు. ఈ రోజు ప్రత్యక్షంగా మీరు చూడండి, పొట్ట దశకు వచ్చింది, దొడ్డు రకం, సన్న రకం ఆల్రెడీ పుట్టకు వచ్చింది, దొడ్డు రకం పొట్ట దశకు వచ్చేసింది. ఈ పొట్ట దశకి చేతికి అందాలంటే యూరియా ఉన్న పొటాషియం కలిపేయాలి. యూరియా బస్తా ఈ రోజు ప్యాక్ సెంటర్ కాడ 400 మంది రైతులకు నిలబడ్డారు. స్టాక్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రైతులందరూ పొట్టకొచ్చిన వరి చేతికెళ్ళి పోతే గిట్ట తట్టుకోలేరు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఏమన్నామంటే బ్లాక్ మార్కెట్ తరలించిండ్రు, బ్లాక్ మార్కెట్ గోదాములలో, ప్రైవేట్ గోదాములలో స్టాక్ ఉన్నది, దాన్ని తీసుకొచ్చి రైతులకు పంచండి, పొట్టకొచ్చిన చేతిని కాపాడండి, వరిని కాపాడండి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము రాజకీయం చేయడానికి ధర్నా చేసిన రాలేదు. మా వరి పొల మాకు యూరియా మాకు ఇస్తే మా రైతులు వెళ్ళిపోతారు. కాబట్టి అదే డిమాండ్ తప్ప కానీ రాజకీయ కోణంగా లేదు. రైతులందరూ మొగలందరూ బ్యాక్ సెంటర్ కూడా లైన్ నిలబడ్డారు, ఆడలందరూ బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ అంటే ఆ దైవుని కొలిచే యూరియా బస్తా పెట్టుకుని బతుకమ్మ ఇచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాల ఎప్పుడైనా ధర్నా జరిగిందా? యూరియా బస్తా షార్టేజ్ ఉన్నదా? ఎందుకు ఈ పరిస్థితి అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మొద్దు నిద్రలు ఉన్నది, పట్టించుకునే పరిస్థితి లేదు, ముందస్తుగా చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఈరోజు రైతుకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైతుకు ఆధారమే భూమి, భూమి మీద పంట పడేది ఆధారం. ఆ పంట ఎండిపోతుంటే కళ్ళ ముందట రైతు తట్టుకోలేడు. కాబట్టి ఇప్పటికైనా 10 రోజుల లోపల యూరియా అందియమని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. యూరియా నిల్వలు లేవంటారా, లేదంటే అక్కడ నుంచి రాక ఇక్కడ ఇవ్వడం లేదంటారా? వీళ్ళు ఎక్కడ కూడా రివ్యూ మీటింగ్ చక్కగా పెట్టుకోలేదు, కేంద్రం నుంచి డిమాండ్ చక్కగా తీసుకోలేదు, వీరు ముందస్తు చర్యలు తీసుకోలేదు. మొత్తం గుడిచ మొత్తం కాలిపోయిన తర్వాత ఇప్పుడు ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసినట్టు ఉన్నది. ఇప్పుడు మొత్తం పంట ఎండే పరిస్థితి లోపల ఇప్పుడు యూరియా లేని కష్టం కాదు, ముందస్తు చర్యలు తీసుకోలేకపోయినారు, ఫెయిల్యూర్ అయిపోయినారు. రాష్ట్రము కేంద్రం రెండు కలిసి చూడంగా తెలంగాణ రైతుల నడ్డి విరిచే పరిస్థితికి వచ్చింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు, రాకపోవడంతో మేము ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, యూరియా తీసుకొచ్చుట్లో ముందస్తు చర్య తీసుకోవడంలో ఫెయిల్ అయింది. కాబట్టి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ రోజు గిట్ట ఒకవేళ పంట ఖర్చు చేత పోతే మిత్రం మొత్తం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వమే దానికి భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పరిస్థితి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన యూరియాను తీసుకువచ్చి ఇక్కడ రైతులకు అందే విధంగా చేయాలని కూడా ఎమ్మెల్యే కమలాకర్ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, దుర్సెడ్ రైతుల ధర్నా నుంచి.
హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి నగరంలో ముగ్గురు గల్లంతయ్యారు. నాంపల్లి మాంగర్ బస్తీలో 2 యువకులు గల్లంతయ్యారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాంగర్ బస్తీలో పర్యటించారు. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదని రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్ మురికి కాల్వలో కాలు జారిపడ్డ రామాన్ని కాపాడేందుకు వెళ్లిన అర్జున్ కూడా నీటిలో కొట్టుకుపోయాడని రంగనాథ్ తెలిపారు. గల్లంతైన 2 కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని వెల్లడించారు. నగరంలో చాలా నాలాలు సమస్యాత్మకంగా ఉన్నాయని ఆయన తెలిపారు. నాలా ప్రమాదంలో గల్లంతైన బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం 5 లక్షలు చెల్లిస్తామని కలెక్టర్ హరిచందన తెలిపారు. ఇల్లు కట్టిందే ఇల్లులు నాలాల్లో ఉన్నాయి ఫస్ట్. బట్ దాన్ని మనం పెద్దాన్ని తప్పనేది ఏంటంటే క్రమేపీ చాలా సంవత్సరాలు జరుగుతూ వచ్చినాయి కాబట్టి. బట్ ఏదైతే ముందు అక్కడ తీవ్రంగా సమస్య తీవ్రతను మనం చూస్తే కనుక దాని కారకులైనటువంటి వాళ్ళు 4-5 మనం ఐడెంటిఫై చేసి ముందు అవి క్లియర్ చేస్తే కనుక తక్కిన వాళ్ళందరినీ కూడా అప్పుడు కలెక్టర్ గారు చూస్తారు. వాళ్ళకి కంపన్సేషన్ ఇచ్చి వాళ్ళని షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు దానికి ఒక పద్ధతి దాని ప్రకారం ప్రతినిత్యం కూడా ఇక్కడ నీళ్ళల్లో కొట్టుకుపోయేటటువంటి సామాన్లు ఉంటాయి. దానికోసం వీళ్ళు దిగి పట్టుకునేటటువంటిది చూపిస్తున్నారు. పాత అంటే జనరల్గా అది నార్మల్గా చేస్తుంటారు ఇక్కడ. నిన్న కూడా బహుశా అదే పద్ధతిలో వాళ్ళు చేశారు. బట్ ఆ వాటర్ ఉధృతిని వాళ్ళు అంచనా వేయకపోవడంతో వాళ్ళకి వెంటనే అక్కడ దాంట్లో కొట్టుకుపోవటం, ఒకడు కొట్టుకుపోతే ఇంకొకటి సాయం చేయడానికి ట్రై చేసినప్పుడు అది కూడా అతను కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఈ ఆక్రమణలు దీనివల్ల నష్టపోయేది ఎవరంటే పేదవాళ్ళే. హైడ్రా పనిచేస్తుంది ఈ పేదవాళ్ళ కోసమే అనమాట. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే కనుక ఇట్లా ఇప్పుడు 2 ఫ్యామిలీస్ చిన్నభిన్నం అయిపోయాయి, 2 వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి ప్రాణాలు రేపు ముందు ఇంకా ఇది తీవ్రతరం కాకూడదు. ఇది మనం ఇక్కడ చెక్ చేయాలంటే కనుక ఇట్లా వందలాది ప్రాణాలు మనకి ఊరినే నీళ్ళల్లో కలిసిపోతుంటే కనుక మనం చూస్తూ ఏమి చేయలేని పరిస్థితి ఉండకూడదు, నిస్సహాయాలు ఉండకూడదు. దానికి మనం ఖచ్చితంగా దానికి చేసేటువంటి ప్రణాళికాబద్ధంగా హైడ్రా చేస్తూ పోతుంది. ఇతర డిపార్ట్మెంట్ సహకారాన్ని కూడా మేము తీసుకుంటూ చేస్తాం. వికారాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. నవాబ్పేట్ మండలానికి చెందిన త్రిబులార్ పరిధిలోని భూములు కోల్పోతున్నామని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు తమ సమస్యలపై మెమోరాండం సమర్పించారు. త్రిబులార్ పాత అలైన్మెంట్ ను కొనసాగించాలని, కొత్తగా మార్పులు చేస్తే కేవలం కొంతమందికి మాత్రమే మేలు జరుగుతుందని వాపోయారు. వికారాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. నవాబ్పేట్ మండలానికి చెందిన త్రిబులార్ పరిధిలోని భూములు కోల్పోతున్నామని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకు తమ సమస్యలపై మెమోరాండం సమర్పించారు. త్రిబులార్ పాత అలైన్మెంట్ ను కొనసాగించాలని, కొత్తగా మార్పులు చేస్తే కేవలం కొంతమందికి మాత్రమే మేలు జరుగుతుందని వాపోయారు. ప్రపంచానికి అన్నం తినబెడదామనే రైతుకు ఈరోజు మట్టి కొట్టి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నీ అనాలోచితమైనటువంటి నిర్ణయాలతో రైతులు అన్నమో రామచంద్ర అని ఇక్కడ వికారాబాద్ జిల్లా నుంచి, అదేవిధంగా వికారా మండలం పుల్స్మామిడి, పీరంపల్లి, నవపేట్ మండలంలో ఉన్నటువంటి చించల్పేట చాలా గ్రామాలు, చీటిగిద్ద, అదేవిధంగా వరుసగా వట్టిమినపల్లి ఆ రకంగా వలయంగా వెళ్తూ అటు మోహన్పేట మండలం తాకుతున్నటువంటి ఈ త్రిపులార్ అంతకుముందు ఏ రకంగా డిజైన్ చేసినావు? అంతకుముందు ఉన్నటువంటి డిజైన్లో నువ్వు బ్లాక్ మెయిల్ చేసి అక్కడ ఏదైతే వెంచర్లు ఉన్నాయో, విల్లాలకు ఇచ్చిన ప్లాట్లు ఇచ్చినావో అవన్నిటిని బ్లాక్ మెయిల్ చేసి ఆ డిజైన్ మార్చి కొడుకులారా ఇస్తారా సస్తారా అనే డిజైన్ ఇచ్చి అమాయకమైనటువంటి రైతుల పొలాల మీదకి వెళ్ళి తీసుకపోతే ఈ రైతులకు ఎవరు దిక్కులేడు అనుకుంటున్నావా? రైతుల అపోహల మధ్య
అరే భూమి ఎంత పోతుంది, నిజంగా రైతుల భూములు పోతున్నాయా పోతలేవా అని ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఇస్తలేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులు లేరు, విద్యార్థులు, రైతులు, ఎంప్లాయీ, ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా హ్యాపీగా లేదు. ఎవరు చూసినా కూడా ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు, అంగన్వాడీలు ధర్నా చేస్తున్నారు, ఫీజు రిమెంబర్మెంట్ కోసం విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, రైతులు ధర్నా చేస్తున్నారు. ఇన్ని సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా ఏ ప్రభుత్వము ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఇదే ఈ కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఉన్న స్పీకరు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆయన కూడా ఇంకా నెల రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా సొంత నియోజకవర్గంలో నెల రోజుల నుంచి రైతులు నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ఎలాంటి స్పందిస్తలేడు. RRR బాధితులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. మేమందరం కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా, శుభప్రద్ పటేల్ నా పేరు, మీ పక్షాన పోరాటం చేయడానికి, ఎందుకంటే మీరు శాంతియుతంగా, ఎందుకంటే ముందే ఫస్ట్ రోజే మీరు చేసినటువంటి పోరాటంలో మేము పంచుకుంటే కావాల్సుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఈ RRRకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో ఉంది. ఎందుకంటే రైతులు ఎరువుల కోసం కొట్లాడినా కానీ రైతులు కొట్లాడతలేరు. బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రతిపక్షాలు అంతా కూడా రైతులను రెచ్చగొడుతున్నాయి. సినిమా టికెట్లలో మొదటి వరుస ఉన్నోనికి చివరి ఉన్నోనికి టికెట్ ఒకటేసారి వస్తా అన్నటువంటి మాటలు మన రేవంత్. వికారాబాద్ జిల్లాలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్కాలర్షిప్లు ప్రభుత్వ భిక్ష కాదు, విద్యార్థుల హక్కు అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓకు మెమోరాండం అందజేశారు. అన్ని విద్యార్థి సంఘాలు పార్టీ అందరి తరఫున అందరి ప్రోత్సాహంతో మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా మేము విద్యార్థులము మరియు అధ్యాపకులు అందరం కలిసి ఈరోజు ర్యాలీగా వస్తూ మరి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇచ్చి మా యొక్క సమస్యలను, మా యొక్క బాధలను అర్థం చేసుకోవాలని చెప్పి మేము వాళ్ళను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మేము చాలామంది మరి ప్రైవేట్ కాలేజీలపైన ఆధారపడి ఉన్నారు. చాలామంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎన్నో రంగాలకు మీరు మళ్లించేటటువంటి ఆ ఫండ్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ విద్యా వ్యవస్థ కూడా మళ్లించి విద్యార్థులకు అందరికీ న్యాయం చేసే విధంగా, సంస్థలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. మా బాధను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ మరి